కాకినాడ జిల్లాలో సాగునీటి వనరుల పరిరక్షణపై సమావేశాల్లో మాటలు కోటలు దాటుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కిర్లంపూడి మండలం కొండెవాని చెరువు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. చెరువు గర్భంలోనే శాశ్వత నిర్మాణాలు కడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉందని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. సాగునీటి వనరులను కాపాడాలని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని ప్రతి నెలా జరిగే సమావేశాల్లో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారులు తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తుండటంతో చెరువులు, పంట కాలువలు కబ్జాదారుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో మొత్తం 4,952 సాగునీటి వనరులు ఉండగా వాటిలో 494 ఆక్రమణలకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 5,718 మంది 1,676 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించినట్లు లెక్కల్లో నమోదైంది. కిర్లంపూడి మండలంలోనే 208 ఎకరాలు ఆక్రమణల బారిన పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినా కేవలం 2.5 ఎకరాల్లో మాత్రమే ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలోని కొండెవాని చెరువు ఆక్రమణలకు నిలయంగా మారింది. మొదట చెరువు గట్టుపై చిన్నపాటి షెడ్లు ఏర్పాటు చేసిన కొందరు క్రమంగా చెరువు గర్భంలోకి శాశ్వత నిర్మాణాలను విస్తరించారు. ఒకరి తర్వాత మరొకరు అదే బాటలో సాగుతుండటంతో చెరువు విస్తీర్ణం రోజురోజుకు కుచించుకుపోతోందని స్థానికులు చెబుతున్నారు. పేదల పేరుతో మొదలైన ఆక్రమణలు ఇప్పుడు భారీ వ్యాపారంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఆక్రమించిన స్థలాలను కొనుగోలు చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణలతో చెరువు కింద ఉన్న 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. అది దీని కింద రమారమి 300 ఎకరం ఉందండి తడ్డానికి. ఇది వరకు ఈ చెరువు గట్టు మీద ఏదో చిన్న చిన్న కంపెలు వేసుకున్నారు. పోనీ లేదు కదా ఊరుకున్నా ఉండే తెలిసి తెలియలేనట్టు. అది ఎన్నిసార్లు చెప్పినా ఏ ఆఫీసర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకుంటారు లేదండి. చెరువు గర్భం అంతా మూసేశారండి. మాకు ఇందులోకి వాటర్ నిల్వ ఉండలేదండి. ఇక ఈ కట్టడం వల్ల వాటర్ ఉండలేదండి. అలా ఏదో మొత్తం ఒక రోజు జరిపేస్తున్నారండి లోపలికి. మాకు ఇందులో వాటర్ ఉండలేదండి. అక్కడ కనీసం 10 ఎకరాలు కూడా రావట్లేదండి. ఇందులో చెరువులో లోపలికి అలా తీసేసి పర్మనెంట్గా ఇల్లు కట్టేస్తున్నారండి. అవి కట్టకుంటే మీరు ఆఫ్ చేయాలండి. మాకు ముందు 2-3 సార్లు ఇచ్చామండి. చిన్న నాయకులకి ఎవరో ఏమీ ఇంకా చూడకుండా ఎవరో పట్టించుకోకుండా పోయారు. ఏదన్నా ఇప్పుడు చెరువులోకి నీరు వచ్చే అవకాశం చూసి చెరువు కప్పడిపోయి చెరువు ఉంటాయి కానీ కింద పనులు పడేది ఏదైనా సరే కానీ చెరువు చూస్తుంటే అలా ఒక సంవత్సరం వరకు నొక్కుపోతుంది. మా చిన్నతనంలోనే మేము ఇక్కడ భూమి కొనుక్కుంటాం. ఎల్పతి దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. ఏదో చిన్నకర్ర రైతులు కొనుక్కుంటాం. ఈ చెరువాసి మీద కొనుక్కుంటే ఈ రోజున ఆ యాళ్ళు మేము వచ్చే టైంలోనే చిన్న పాకలు ఉండే పాకలు కదా పాకలతో పోతారు ఏమన్నా ఉద్దేశంలో వాళ్ళు మనం ఏమనలేదండి. ఇంకా అంతే కదని మామూలుగా చెరువులో నీళ్ళు లేదు ఉన్నప్పుడు లేనప్పుడు మామూలుగా కొంత ఆపరించి ఈ రకం చేసి మొత్తం చెరువు అంతా ఆపరించి సైడ్ల కింద చేసుకుని ఇల్లు పునాదులు వేసుకొని కట్టించుకుంటున్నారండి. రాత్రి మీద పగల మీద ఈ రంగా యాడ్ చేస్తున్నారండి. ఆ తోరలో అటు పక్క ఇటు పక్క కూడా సైడ్లుగా చేసుకొని మేము తోరలో మెట్టేస్తున్నారండి. ఎప్పటికప్పుడు ఆ టైం రాబోతులకి మేము మళ్ళీ తీసుకోవడం మళ్ళీ విలేసాడు ఈ రకంగా ఉంటుందండి. కొండెవాని చెరువులో ఆక్రమణలపై కిర్లంపూడి తహసీల్దార్ సాయి కిరణ్ ని వివరణ కోరగా చెరువు గట్టును పరిశీలించి ఆక్రమణలు తొలగించే చర్యలు చేపడతామని తెలిపారు. చెరువు గర్భంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వాటిని తప్పకుండా తొలగిస్తామని స్పష్టం చేశారు.